నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని వివాదాస్పదంగా ఉండొచ్చు కాక అయితే ఆ సబ్జెక్ట్స్ కన్ఫామ్గా టచ్ చేయాలి. టచ్ చేయకుండా ఉంటే ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి దానికి భయం అనేది ఒక బూచిగా చూపిస్తూ ఉంటారు. అందులో ఒకవేళ మంచోళ్ళు ఎవరన్నా చెప్తే వినొచ్చు. అబ్దుల్ కలాం గారు మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. మంచోళ్ళు చెప్తే ఎంతమంది అయినా వినొచ్చు, వినడంలో తప్పే లేదు నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. ఇక్కడ కులాలు మతాలు అనేది ప్రాతిపదికే కాదు. అయితే ఇవాళ గవర్నమెంట్ జాబ్లో ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సునీల్ కుమార్, ఈ సునీల్ కుమార్ అని పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆయన కస్టోడియల్ టార్చ్ చేసి ఆయన చంపాలని చూశారు. అప్పుడు అంటే చంపాలా, హింసించాలన్నప్పుడు అంటే ఆ అవతల ఏదైనా అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏమన్నా చంపాలనుకున్నారా, లేక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానివల్ల చంపాలనుకున్నారా? అంటే నీది వేరే కులం కాబట్టి అగ్రకులస్తుని చంపేయాలనేటువంటి ఫీలింగ్తో చంపినారా? అది కాదు. కేవలం ప్రాతిపదిక ఏదంటే ఈ కాలం నడుస్తున్నటువంటి ఈ కాలంలో డబ్బు సంపాదనే మేము, అదే ధ్యేయం అనమాట. అందులో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి ఈ సునీల్ కుమారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం. ఆయన ఏమన్నాడంటే, మీ కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నేతల్లో ఒకరిని ఉప ముఖ్యమంత్రి చేయండి ఈయన అన్నటువంటి మాట. గతంలోనే గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి సునీల్ కుమారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ గొంతు ఆడిపోయింది అంటున్నా. ఆ గొంతు ఎక్కడ పోయింది? జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా వ్యవహరించాడా లేదా ఈ సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి? ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఫ్యూడల్ మెంటాలిటీనో లేకుంటే ఏదైతే ఏదో అడాల్ఫ్ హిట్లర్ మాత్రం నాజిజం తీసుకున్నారు కదా, ఆ రకాన ఫాసిజం మెంటాలిటీ ఏమన్నా ఉండాలేమో, అట్లుంటేనే అర్థమవుతుంది. అట్లా కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అభివృద్ధి, సంక్షేమము, రాష్ట్ర ప్రజలకి ఈ మాదిరి చేయాలా, నెక్స్ట్ వచ్చే తరాలకి గొప్పగా ఉండాలా, ప్రపంచంలో కల్లా నెంబర్ 1లో ఉండాలనేటువంటి ఇలా వాస్తవంగా బాబు గారిని మెతక వైకిరబ్బా అని చెప్పి అందరూ అదే విధంగా చూస్తున్నారు. అయినా సరే ఏది ఏమైనా అక్కడ ప్రపంచం ఏమన్నా అనుకొని నా పని నాదే, నేను జనానికి సేవ చేయాలనుకుంటున్నాను, జనానికి భావి తరాలకి ఈ మాదిరి తలసరి ఆదాయం పెంచాలనుకుంటున్నాను. ఈరోజు ఇచ్చేటువంటి పెన్షన్ 4,000 రూపాయలు కదా ఇస్తున్నాను, భవిష్యత్తులో ఖచ్చితంగా 10,000కి చేరుతుందని చెప్పి ఈ రోజున దానికి ఫౌండేషన్ వేసుకుంటూ వస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఈ దశలో ఇటువంటి సునీల్ కుమార్ లాంటి వ్యక్తులు, అదేవిధంగా హర్షకుమార్ అనేటువంటి వ్యక్తి, ఆ మధ్య పాస్టర్ ప్రవీణ్ గారు చచ్చిపోతే దాన్ని కూడా బాబు గారికి రుద్దడమో, టీడీపీ ప్రభుత్వానికి రుద్దడమో లేదా బీజేపీకి రుద్దడానికి ప్రయత్నం చేశారనమాట. ఇలా కాపు కాస్తానే ఉన్నారు కొంతమంది. బాబు గారి పైన రుద్ది చేయాలా, కావాలని కులాల కొంపట్లో రాష్ట్రాన్ని తగలబెట్టాలనుకున్నారు కొంతమంది. ఆ రకాన అసలు గవర్నమెంట్ జాబ్లో ఉండేటువంటి ఈ వ్యక్తికి ఇంకా ఎందుకు డిస్మిస్ చేయలేదు నాకైతే అర్థం కావట్లా. ఇలా ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయం జోలికి పోకూడదు. అంతెందుకు ఒక బేసిక్ లాజిక్ ఏంటంటే, మన స్నేహితుల్లోనే గవర్నమెంట్ జాబ్లో చాలామంది ఉంటారు. ఈవెన్ కరెంట్ డిపార్ట్మెంట్లో కూడా, అంటే పవర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కూడా ఉంటారు. నా స్నేహితుడు కూడా ఉన్నారు. రాజకీయంగా సోషల్ మీడియాలో అతను సైట్ కన్నా చూస్తే ఒక్కటి కూడా టీడీపీకి సంబంధించో, వైసీపీకి సంబంధించో, ఈవెన్ జనసేనకు సంబంధించి కూడా ఒక్క పోస్ట్ కూడా షేర్ చేసినటువంటి దాఖలాలే లేవు. అది బేసిక్ లాజిక్. గవర్నమెంట్ జాబ్కి మనం ఇచ్చేటువంటి మినిమం ఒక రెస్పెక్ట్ అంటారు. అలా కాకుండా ఒక రాజకీయ నాయకుడు మాత్రం ఇట్లాంటి వాళ్ళు తయారైపోయినారన్నమాట. ఇవాళ పివి సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు అన్నటువంటి మాట ఏంది, ఉప ముఖ్యమంత్రిని వచ్చి దళితులకి ఇవ్వాలంట, ముఖ్యమంత్రి వచ్చి కాపులకి ఇవ్వాలంట. సరే, అలా అనడంలో తప్పలేదు. ఆయనకి సమగ్రమైన ఆ విషయం పైన అవగాహన ఉండి ఈ కాపుల్లో ఈ మాదిర చైతన్యం రావాలా, లేదా దళితులు ఈ మాదిర చైతన్యం రావాలా, రాజ్యాధికారం చేపట్టాలనడంలో, తప్పించడంలో, పోరాటం చేయడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ గురిగింజకి తనకి నల్లగా ఉంటుంది కదా, అది కనపడదన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేస్తున్నాడు, ఏ గుడ్డిగాడికి పొళ్ళు తమ్ముతా ఉన్నాడని చెప్పి కొంతమంది ఖచ్చితంగా అడుగుతున్నారు ఈ సునీల్ కుమార్ లాంటి వ్యక్తుల్ని. అఖిల భారత్ సర్వీస్ అధికారిగా ఉంటూ రాజకీయ నాయకుడి తరహాలో ప్రకటనలు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారం నుంచి దిగిపోయినారో అది పక్కన పెడితే, ఆయన దిగిపోతే దిగిపోయినాడులే అని చెప్పి ఈయన సంపాదించినటువంటి డబ్బులతో విదేశాలను పారిపోదాం అనుకుంటే ఈయన పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయన్నమాట. ఆ లుకౌట్ నోటీసుల వల్ల విదేశాలు కూడా పోలేకున్నాడు. ఇంకేం చేస్తారో, పిల్లిని కదా రూమ్లో కొడితే ఏదో పిలువుతుంది అన్నట్టు ఇంకా ఆయనకు ఊపిరాడినటువంటి పరిస్థితిలో ఇంకా పిచ్చి ప్రలాపాల పేలుతున్నాడు అనమాట ఈ సునీల్ కుమార్. ఈయన చేసినటువంటి ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తినే ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారంటే వీళ్ళ ధైర్యానికి నాయన అది ధైర్యం అనుకుంటారో, మిడిమేళం అనుకుంటారో, ఏమనుకుంటారో నాకు ఇది తెలియదు. అంతటి ఓళ్ళు ఈరోజు రాజకీయంగా మళ్ళీ దిగుతున్నారనమాట. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చే విధంగా. సరే, ఏం చెప్పినటువంటి ప్రతిపాదనే కాపులకి ముఖ్యమంత్రి ఇవ్వాలా, దళితులకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలన్నట్టు అన్ని పార్టీలను అడుగు, తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ముందు ఆ మాట చెప్పి ముఖ్యమంత్రి పదవి పలానా కాపులకి ఇవాళ రిజర్వేషన్ కల్పించడం అని చెప్పి భారతదేశంలో అటువంటి ముఖ్యమంత్రులకి ఏదైనా రిజర్వేషన్ ఇచ్చేది ఏదన్నా ఉండదా?
అంతెందుకు ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు అక్కడ, ఇది తమిళనాడుకి సంబంధించి స్టాలిన్, ఆ స్టాలిన్ని పోయి ఈయన ఏమైనా సపోర్ట్ చేస్తాడా? దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. లేదా దళిత సామాజిక వర్గం నుంచి హీరో విజయ్ అయితే కంటెస్ట్ చేస్తున్నారు, పోయి మా దళితుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆయనకి ఏమైనా సపోర్ట్ చేసేటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆడు ఏమి ఉండదన్నమాట. ఆడు ఈయనకు లబ్ధి చేకూరేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెల పేమెంట్లు పంపిస్తూ ఉంటారు. ఈయన కేసుల నుంచి తప్పించేదానికి ఈయన కేసు కూడా రానున్న దశలో కూడా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన లీడింగ్ లాయర్గా ఈయనకు సపోర్ట్ చేస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. నా మాట అయితే తప్పదని నేనైతే ఖచ్చితంగా నేను ఇష్టంగానే వింటాను. విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పదే విదేశీ పర్యటనలకు వెళ్లారనే అభియోగాలపై సస్పెన్షన్కు గురైనటువంటి శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజును వైకాపా హయాంలో సిఐడి కస్టడీలో అంతమొందించేందుకు యత్నించారనే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ రాజకీయపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అది ఆయన చేస్తున్నటువంటి పని. అసలు సరే దీంట్లోకి వచ్చేయచ్చు అనమాట, ఏది రాజకీయాలకు వచ్చేయచ్చు. గవర్నమెంట్ జాబ్ వదిలి ఈ ప్రభుత్వాలు కూడా కొంచెం దృష్టి కేంద్రీకరించి ఇటువంటి వాళ్ళని వాళ్ళ జాబ్ నుంచి డిస్మిస్ చేసేస్తే, ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు రిలీవింగ్ పీరియడ్లో ఉన్నారు, పలానా వాళ్ళని సస్పెండ్ చేశారు, 126 మంది పోలీసులు వాళ్ళకు విధుల్లో లేరంటే, విధుల్లో ఉన్నప్పుడు కేవలం వాళ్ళ భుజాలపైన వైసీపీ కండువా ఉండదు. అలా వ్యవహరించినటువంటి వ్యక్తుల్ని అలా వ్యవహరించినా దాన్ని ఉదాసీనతగా బాబు గారు నాకు తెలిసి వదిలేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. కానీ ప్రజలను ఆ రోజున ఇబ్బంది పెట్టి ఏది విడుదల రజనీ విషయంలో ఏదైతే అతను జాషు అనేటువంటి అప్పట్లో ఎస్పీగా ఉన్నటువంటి ఆ వ్యక్తి విజిలెన్స్ అధికారి పోయి వాళ్ళు బెదిరించారన్నమాట. చలపతి అనేటువంటి ఆ స్టోన్ క్రషర్ యజమాని ఎవరైతే ఉన్నారో అట్టా టోళ్లపైన వేటు పడినది. దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా? దాంట్లో తప్పేమైనా ఉన్నదా అని అడుగుతున్నాయి. ఇవాళ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో ఆదివారం జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణల సభలో ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసులో అంటే నియమావళి ఉల్లంఘనేనని విశ్రాంత ఐపీఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఆయన టైం కూడా మొదలైంది. ఇంకా సాక్షి వార్త కోసం మనం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలా. అక్రమ అరెస్టులు ఇట్లా అంటారు కదా, ఆ రకంగా అక్రమంగా అంటే అవినీతి పరంగానో లేదో కొన్ని పదాలు జోడించి ఈయన్ని అన్యాయంగా తీసేశారు ఉద్యోగం నుంచి అని చెప్పి ఖచ్చితంగా సాక్షి వారు వేచి చూస్తున్నారు. దానికి ముందుగానే మనం చెప్తున్నాము ఈయన చేస్తున్నటువంటి తప్పులేంది అది ఇది అని. మీరు ముందుకెళ్ళండి, మీతో పాటు మేము ముందుకు వస్తాం. ఇటువంటి వాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఎవరు? కేపాల్ రోజుకు 10 చెప్తా ఉన్నాడు. ఏది కేసీఆర్ నాయనే గెలిపించారంట, చంద్రబాబు నాయుడు గారు నాయనే గెలిపించారంట, ఒకరోజు పవన్ తమ్ముడు నువ్వు నా పార్టీలో వచ్చి చేరంటున్నాడు. ఒక్క రోజన్నా సరే ఆ బీ ఫామ్ ఇచ్చినప్పుడు మన యూట్యూబ్లో ఇప్పటికీ వీడియోలు హల్చల్ అవుతున్నాయి, చక్కర్లు కొడుతున్నాయి అనమాట. బీసీ వ్యక్తిని చెప్పుకునేటువంటి కేపాలు దళిత మహిళని చేసుకున్నాను అని చెప్పి సరే, దాంట్లో నిజంగా ఆయనకైతే గౌరవించాలా. ఏది కులాలకు అతీతంగా ఆయన మానవ శ్రేయస్సు దృష్ట్యానో ఏ రకానో అని చెప్పి సరే, ఆయన అందరూ నమ్మి ఆయన వెనకలుగా పోయింటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నెట్టే అయిండేది. నేను వాస్తవంగా చెప్తాను అంటే ఏ కులం అనేది ఇక్కడ మ్యాండేట్ కాదు, ఏ కులం అనేది మ్యాండేట్ కాదు. కష్టపడినోడు నాయకుడు అవుతూ ఉంటాడు, వాళ్ళ పరిస్థితులు బట్టి ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ బట్టి నాయకుడు అవుతాడు. దానికి కావాలనే ప్రజలపైన కులాన్ని మోపి కులాన్ని అనే ఒక టాస్క్ తెచ్చి ఇప్పుడు కేఏపాల్ మొన్న ఒక మహిళతో అసభ్యకరంగా చేసినటువంటి కొన్ని వీడియోలు అంటూ బయటకు వచ్చాయి. దానికి ఏం సమాధానం చెప్తారు అంటే బీసీలందరూ తప్పులు చేసినట్టేనా, అంటే దళితులందరూ తప్పులు చేసేట్టేనా? ఏదన్నానా తప్పులు చేసిన వాళ్ళు మాత్రమే కులాల కార్డులు బయటికి తీస్తున్నారు. అట్లా కాకుండా నిజంగా సరే ఏది గతంలో అన్నా హజారే కదా దేశంలో అవినీతి పెరిగిపోతుందని చెప్పి ఒక ఉద్యమం అంటూ తీసుకొచ్చారు. లేకుండా వినోబా భావే దళితుల దగ్గర భూములు లేవు, బీసీల దగ్గర చాలా మందికి భూములు లేవు అని చెప్పి ఆ రోజు దేశం అంతా పర్యటన చేసి ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉంటారో బీసీలు దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ భూములు ఇప్పించేదానికంటే అప్పట్లో సంపన్న వర్గాలు లేకుండా కొన్ని వేల ఎకరాలు పెట్టుకున్నటువంటి హయ్యర్ కమ్యూనిటీస్ నుంచి ఆ భూములు వెనక్కి తీపిచ్చి ఆ యొక్క పేద ప్రజలకి దాంతోపాటు దళితులకి బీసీలకి అందజేశారు ఆ రోజు భూములు. అటువంటి ఉద్యమం చేయాలి. కానీ తప్పు చేసినోడు మళ్ళీ ఇట్లాంటి మాటలు చెప్పడం, నీతి సూక్తులు చెప్తా ఉంటే విడ్డూరంగా ఉంటుంది. ఆ కులాలపైన మచ్చబడే విధంగా అసలు ఆ కులాలే ఇతన్ని వెలివేస్తున్నా ఇవాళ. అంతెందుకు బోర్గడ్డ నీళ్ళు అనేటువంటి వ్యక్తి ఎవరైనా మర్చిపోయినారు? ఆయన ఏ కులం మనకేం సంబంధంలే కదా. ఆయన అన్నటువంటి మాటలే అందరి మైండ్లో ఉండిపోయినాయి. ఆ రోజున పోయి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడంట, వాళ్ళ బెడ్రూమ్లో కూర్చుంటాడంట, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని అనడము అది దాటి హద్దులు దాటి మరి ఏమని పవన్ కళ్యాణ్ గారి బిడ్డ పేరు కూడా ఎత్తి ఆయన అండం ఏది అడిపోయే బెడ్రూమ్ కూర్చున్నట్టు. అటువంటి కీచకుల్ని ఆయన కులం పేరు ఎత్తితే దళితులు అన్నోళ్ళు కొడతారు. ఒరే వాడు మా దళితుడు కాదురా నాయన అని అన్నోళ్ళు కొడతారు. అసలు అట్టటోళ్ళు కులాల పేరు అడ్డు పెట్టుకోవడం. ఆయన కూడా రోజు జైలుకి పోయేటప్పుడు రెండోసారి సరెండర్ అయిపోయేదానికి
ఆ బోర్గడ్డ నీళ్ళు అదే మాట చెప్పినాడు. ఏమని? నేను దళితును కాబట్టి నన్ను వేధిస్తున్నారంటే, ఒరేనాయనా నువ్వు చేసినటువంటి చర్యలు ఎవరు మర్చిపోలా, దళితులా ఇంకొకటే అని కాదు. ఇంకా మన విడుదల రజని అయితే నేను ఇందాక చెప్పినట్టు ఆ స్టోన్ క్రషర్ ఎవరైతే ఉంటారో పాపం బీసీకి సంబంధించినటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి చలపతి గారు, అతన్ని పట్టుకొని పోయి బెదిరించి నాకు 50 కోట్లు ఇవ్వాలని చెప్పి ఆ టాస్క్ కాస్త చర్చల వల్ల 2,20,00,000 దండుకున్నారు పాపం. అతను బీసీ కాదా? అతను బీసీ కాదా అంట. నువ్వు ఈరోజు ఏమంటావు, నేను బీసీని, బీసీ మహిళని అంటే నువ్వు తప్పులేని చేసేయచ్చు. బీసీ అయితేమి, ఎస్సీ అయితేమి, ఓసీ అయితేమి, ఏ ఒక్కవేళ ఎంత వర్గాలు అయితేమి, తప్పు చేసిన వాళ్ళు కులాల గురించి మాట్లాడే హక్కు లేదు. మీకంత ఉన్నత భావజాలాలు ఉంటే, అంత మంచోళ్ళు అయితే నిజంగా ప్రజల మధ్యకి పోండి, మీ యొక్క కులాలని వాటిని సమీకరించుకొని మా పంచాయతీకి ఖచ్చితంగా మా బీసీ ప్రెసిడెంటే కావాలా, బీసీ సర్పంచే ఉండాలని చెప్పి అడగండి. ఏ మాత్రం తప్పులేదు. అది చైతన్యం అంటే. అలా కాకుండా తప్పులు చేసిన వాళ్ళు ఈ మాత్రం రోడ్లపైకి వచ్చి అందరిని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయాలంటే, నీతో పాటు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వంతపాడినందుకు అందరూ జైలుకు పోతానే ఉన్నారు. ఎందుకంటే అందరూ వాడేస్తున్నారు కాబట్టి. ఇట్లా టోళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటి, ఇందాక నేను చెప్పినట్టు కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. అస్సలు ఈ సందర్భంగా నేను చెప్తున్నా, ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే, నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటిదాకా దేశం ఏ రోజు చూడనటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఏది ఆ రోజున 1990s సమయంలో 1999 ఆ ప్రాంతంలో బాలయోగి గారిని ఆ యొక్క స్పీకర్ కుర్చీలో పెట్టారు. దేశంలో కల్లా మొట్టమొదటి దళిత స్పీకర్ని. హ్యాట్స్ ఆఫ్. అందుకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఇంకా ఏ రాజకీయ పార్టీలైనా అటువంటి చర్యలకు పూనుకునేయా, ఆలోచన వచ్చిందా? అంతెందుకు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆ రోజున ప్రతిభా పాటిల్ గారిని అందరినీ ఏది ఈరోజు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి, ఏది సాక్షాత్తు ఉన్నత వర్గాలైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని లేదు మీరు కూర్చోండి అని చెప్పి ఆవిడ చూపించినటువంటి చొరవ, ఒక దళిత మహిళగా స్పీకర్ స్థానంలో ఉండి హుందాతనంగా ఉన్నది. అది హ్యాట్స్ ఆఫ్. అందుకు దళితులు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. అలాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. నేను దళితుడిని కాబట్టి నువ్వు నన్ను ఏమనకూడదు, లేకుంటే నేను ఉన్నత వర్గాన్ని కాబట్టి ఏంది అసలు మాటలేనా? కులాల ప్రస్తావన ఎందుకు అంటున్నా? లేదా ఈయన ఏమన్నా అంత ప్రబుద్ధుడైతే నీతులు చెప్తే వినొచ్చు ఏదైనా. ఈయన చెప్తున్నటువంటి మాట, మీ కాపునాయుడిని మీరు ముఖ్యమంత్రి చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేయండి, మా హర్షకుమారు, మా విజయ్ కుమారు, మా జడశ్రావణు ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేయండి. ఒకటే బేసిక్ లాజిక్ అనమాట. ఒకటే మహాసేన్ రాజేష్ గారు పెట్టినటువంటి ఒక పోస్ట్ చూశాను. ఆయన ఎగ్జాక్ట్ సింపుల్ కట్అవుట్ లాజిక్ చెప్పాడు. ఏంది అని చెప్తున్నటువంటి పేరులో మా హర్షకుమారు, మా విజయ్ కుమారు, మా జడా శ్రావణ్ కుమార్లో ఒకరిని ఉప ముఖ్యమంత్రి చేయండి అని చెప్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి అంటే దళితులు ఎంతమంది మంచోళ్ళు లేరు. ఒకవేళ చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు ఆ పార్టీల నుంచి, వాళ్ళ పరిస్థితుల్లో లేదో చూసుకొని. వీళ్ళని ఎందుకు చేయాలా? ఇదే జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి గతంలో ఈ టీడీపీ వాళ్ళకి, అదేవిధంగా జనసేన వాళ్ళకి వంతపాడి జగన్మోహన్ రెడ్డి పైన ఒంటికాలిపైన లేచి ఆఖరికి ఏమైంది, నాకు 5 సీట్లు కావాలా ఎమ్మెల్యే సీట్లు. ఆయనకు ప్రజాబలం చూస్తే మంగళగిరికి పోయి పెద్ద మునగాడాలో పోటీ చేశాడనమాట. నాకు తెలిసి 76 నుంచి 200 లోపే ఉన్నాయి. ఏది జడా శ్రావణ్ కుమార్కి ప్రజల మద్దతు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఇట్లాంటి వాళ్ళు ఏదో ఏది పైన కోటేసుకొని వచ్చి ఏదన్నా మాట్లాడితే మనం వినేటువంటి పరిస్థితిలా ప్రజలపైన నిజమైన ప్రేమ ఉంటే వీళ్ళు మాట్లాడవచ్చు. ఇంకా ఈ జడా శ్రావణ్ కుమార్ అంట 5 చోట్ల పోటీ చేస్తాను ఎమ్మెల్యే సీట్లు అడిగి, రాష్ట్రం అంతా మా వర్గాలు ఉన్నాయి, నాకు ఒక నియోజకవర్గానికి 5 కోట్లు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేశారంట. ఇంక అర్థం చేసుకోండి, అంటే బ్లాక్మెయిల్ ధోరణికి దిగుతున్నారు. ఇంక ఇదే హర్షకుమార్ అనేటువంటి వ్యక్తి టీడీపీలో జాయిన్ అయినాడు. అక్కడ టికెట్ దక్కకుంటే ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి లేనిపోనాటి అన్ని కళ్ళబుల్లి మాటలన్నీ కల్పించి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఈ విషయం కక్కుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది దళిత నాయకులు అంటే అంతో ఇంత బాగా చదువుకొని డబ్బున్నటువంటి వర్గాలే కదా, ఇవన్నీ డబ్బున్నటువంటి వాళ్ళే కదా. వీళ్ళందరూ ఒక్క పార్టీలో జాయిన్ అయ్యి వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఖచ్చితంగా దళితుల్లో కన్నా విశ్వాసంగా ఉంటే వింటారు. మీరే కన్నా గెలిచినప్పుడు ఈ హర్షకుమారు, విజయ్ కుమారు, జడా శ్రావణ్ కుమారు, ఈ సునీల్ అనేటువంటి వ్యక్తుల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ఉప ముఖ్యమంత్రి అవుతారు, దానికి సమాధానం ఉండదా? అసలు అంటే ఒక బేసిక్ ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య, నాయన కొడుకుల మధ్యనో ఏదో చిన్నపాటి పొరపచ్చాలు వస్తూనే ఉంటాయి, 100% వస్తాయి. మీ మధ్య సయోధ్య లేదు, మీ మధ్య సఖ్యత లేదు. ఏది ఒక రాజకీయ పార్టీ పెట్టి మీరు ముందుకెళ్ళండి చూద్దాం. ఎన్ని రోజులు ఉంటారో, 1 నెల, 2 నెలల, 3 నెలలు, 5 నెలల తర్వాత వీళ్ళిద్దరూ కొట్లాడుకున్నారు. అదో పలానా హర్షకుమార్ అట్ట చేశాడు, ఇది సరైన కాదు అని చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. ఈ జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి ఒక పార్టీ కూడా ఉన్నది. ఈయనక చేతనైతే దళితులు ఐక్యత రావాలా అంటున్నారు కదా. ఈ హర్షకుమార్ని, ఈ విజయ్ కుమార్ని, ఈ సునీల్ అనేటువంటి వ్యక్తి ఆయన పార్టీలో చేర్చుకోమను, ఆ పార్టీలో చేర్చుకోమను. ఎవరి ఆలోచనలు, ఎవరి మనోభావాలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారనమాట, దళిత నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి వాళ్ళ కింద అగ్రవర్ణాలు ఖచ్చితంగా ఉన్నారు. ఏది అన్న మాకు ఈ పని చెప్పినా అని చెప్పి
చాలా చోట్ల అనేక చోట్ల రిజర్వేషన్స్ కల్పిన చోట్ల కూడా ఆ నాయకుడి కింద అన్న ఒకసారి టైం ఇస్తే బాగుందని చెప్పి ఏంటంటే మొత్తం అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగం పరంగా మనకు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్ అన్నీ కూడా ఆ రోజున ఆ రోజు తీసుకున్నటువంటి పునాది వల్ల ఈరోజు అన్ని కులాలు అడపాడప గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఈ సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక్కరోజున గళమెత్తినాడా ఒక అతనికి గుండు చేపించి దళిత వ్యక్తికి ఆ పోలీస్ స్టేషన్లో హెరాస్మెంట్ చేసి అదిగాక ఇప్పటికీ ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు ఎవరు అనంతబాబు పోయి దళితుడు అయినటువంటి ఆయన డ్రైవర్ని చంపేసి బాడీని ఇంటికి పార్సల్ చేశారు. ఏమైనా సమాధానాలు ఉన్నాయా? దళితులపైన ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నట్లు? ఇవన్నీ ఖచ్చితంగా బేరీ చేసుకొని మంచోళ్ళు ఏమన్నా చెప్తే వినాలిగిని ఇట్లా నోటికి ఏదో మనకు అవకాశం లేదు కదా, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేకూర్చుతాం కదా అని చెప్తే దళితులు బీసీలు ఎవరు కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళ నాయకులను వాళ్ళు ఎన్నుకుంటారు, లేదా ఆ నాయకులు కన్నా సరిగా పనిచేయకుండా అంటే వాళ్ళలోనే చైతన్యం వచ్చి వాళ్ళంటూ ఒక సపరేట్గా వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఒక నాయకుడిని అంటూ ఎన్నుకుంటారు. ఆ పరిస్థితులు వస్తే రాని తప్పులేదు. కానీ ఇలా మాట్లాడడం అవకాశం లేనప్పుడు డబ్బులు దండుకొని ఇన్నాళ్ళు దండుకున్నటువంటి డబ్బుల్లో ఎంతమంది పేద ప్రజలకు పంచాడు ఇతను ఎంతమంది పేద ప్రజలకు పంచాడు? ఈయన నీతి సూక్తులు చెప్తున్నాడు, మనమైతే వినాల్సి వస్తుంది. ఈ విషయంపైన మీ అభిప్రాయం తెలియజేస్తానని కోరుతున్నాను. ధన్యవాదాలు.